ఓం శ్రీ సాయిరామ్. 1968 సంవత్సరం జూన్ నెల సనాతన సారథిలో సంపాదకీయం నుంచి కొంత భాగం తెలుసుకుందాం. అయినను 3 నెలల అవిరమ శ్రమతోనే దాని ప్రారంభోత్సవమునకు శ్రీవారు నిశ్చయించిన సుదినమునకు 1 వారం ముందుగానే ఆ భవ్య సౌధరాజ్యము సర్వ సదుపాయములతో అన్ని వసతులతో కావలసిన అతిథి గృహముతో సహా సిద్ధమైనది. ఇంజనీర్లతో అందరూ ఆశ్చర్యభరితులై ఆనందపడిరి. ఇంత కొద్ది కాలంలో ధర్మక్షేత్ర స్థాపన సాధ్యమైనందువలన సర్వులకు శ్రీవారి దివ్య మహిమతో కూడిన ఆహేతుక కరుణాపూరిత లీలా విశేషము కండ్లకు కట్టినట్లయినది. ధర్మక్షేత్రమున రత్నప్రాయముగా ఆ సౌధరాజ్యమునకు శ్రీవారు సత్యదీప అని నామకరణము చేసిరి. ఆ ప్రసాదములోనికి శ్రీవారు కీలక వైశాఖ పౌర్ణమి శుభదినమందు ఉదయము 9:30 గంటలకు ప్రవేశించిరి. భారతదేశంలోని ప్రతి రాష్ట్రము నుండి మరియు ప్రపంచంలోని వివిధ దేశముల నుండి ఆ ఆనందోత్సవమున పాల్గొనుటకై వచ్చిన వేలాది భక్తులు హర్షోద్రేకములతో జయ జయ నినాదాలు చేయుచుండగా ఏకేసి నటరాజన్ గారు క్లారినెట్ వాయిద్యం చేసిన మృదు మధుర ఆలాపన వాతావరణమును ఆనందముతో నింపుచుండగా బాలవిహార విద్యార్థి బృందములు వేదపఠనము గావించుచుండగా యువక వాలంటీర్లు వరుసగా నిలబడి పవిత్ర శంఖారావము అవతరించుచుండగా మనలను ఉద్ధరింప దీక్షను పూని నరరూపధారి అయి అవతరించిన శ్రీమన్నారాయణుడు సర్వమత్మల దివ్య చిహ్నాలను ధరించి మానవులందరినీ మోక్ష మార్గమునకు ఆహ్వానించు ముఖద్వారమును తెరచి ప్రాసాదమును ప్రవేశించి డాబా మీదకు వచ్చి చిమ్మకూడిన జన బాహుళ్యమునకు తమ దివ్య దర్శన భాగ్యమును వసంగి ఆ భవ్య భవనముపై ప్రశాంతి పతాకము తమ దివ్యహస్తములతో కన్నులకింపుగా ఎగురవేసిరి. సత్యదీప సమముగా చేయబడిన కొండ పైభాగమున కట్టబడినది. ఆ స్థలము ప్రశాంత గంభీర వాతావరణంతో కూడినది. అక్కడ నుండి చాలా దూరం వరకు బొంబాయి మహానగరం యొక్క రమ్యమైన మనోహర దృశ్యము కనపడును. కొండ క్రింద భాగమున సువిశాల నివేశన స్థలమందు వేలకు వేల జనము సమావేశమడు అవకాశం ఉన్నది. అక్కడ సమితి వారు జనులకు అనుకూలం వరకు పెద్ద పందిర్లను సిద్ధపరిచి ఉండేది. శ్రీవారి దివ్య బోధలను ఆబాలగోపాలను సులభముగా తెలుసుకున్నటకు వాటిని చిత్రముల రూపంలో రాయించి ఒక ఎగ్జిబిషన్ కూడా అక్కడ ఏర్పాటు చేసి ఉండేది. సత్యదీప ప్రార్థనా మందిరమున అందరి మనోభావములను ఏకోన్ముఖముగా ఆకర్షించి వారిని ధ్యాన నిముఖులై మార్చు శక్తి గల జ్యోతి చిత్రింపబడినది. తమసోమ జ్యోతిర్గమయ అని సర్వ మానవుల ఆవేదనాపూర్వ ప్రార్థనకు శ్రీవారి వరప్రసాదము చిహ్నమే ఆ జ్యోతి. దాని 2 వైపులను గోడ మీద పంచభూతములు, పవిత్ర జీవిత లక్ష్యములైన పంచసూత్రములు అతి సుందరముగా చిత్రింపబడినవి. ప్రార్థనా మందిరం యొక్క వెనుక భాగమున వలయాకారముగా ఒక పెద్ద స్తంభం ఉన్నది. ఆ స్తంభము లోపల నుంచి పాలరాతి మెట్లు మూలకముగా డాబా మీదకు మార్గమున్నది. ఆ స్తంభం పైన కట్టబడిన 18 దళ పద్మ భవనమునకు ఏకైక ఆధారము. పైన ఉన్న కమలమునకు కనురూపముగా విరాజిల్లునట్లు కింద కట్టడము చుట్టూ వలయాకారములో కొలను ఉన్నది. ఆ నీటిలో తామర పుష్పములు వికసితమైనవి. 18 దళ కమల భవనమే శ్రీవారి దివ్య నివాసము. దానికి త్వరలోకి ఒక భవ్య శిఖరము అమర్చే సిద్ధతలు జరుగుతున్నవి. భారతదేశం యొక్క సింహద్వారమై అలరాలుతున్న బొంబాయి నగరమున ధర్మక్షేత్రము నెలకొల్పి సత్యదీప అనే ఈ నయన మనోహర హర్మ్య రాజ్యములో నివసించి ప్రత్యక్షముగాను పరోక్షముగాను ధర్మబోధ, ధర్మోద్ధరణ, ధర్మ సంస్థాపన కార్యములను నిర్వహించు భగవాని పాదములకు మహారాష్ట్ర జనత ఆనందోత్సవములతో నమోవాక్యములు అర్పించినది. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय. जय साई राम. जय जय साई राम.
ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.